నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుక్ విత్ కల్పన. ఈరోజు కేక్ చేసుకుందామండి. బేసిక్ కేక్ ఇది చేయొస్తే ఏదైనా, ఏ కేక్ అయినా, ఏ ఫ్లేవర్ అయినా చేసుకోవచ్చు. చాలా ఈజీ మెథడ్లో పక్కా కొలతలతో చెప్తానండి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా ఒక కప్పులో ఒక గ్లాస్ షుగరు, ఒక గ్లాసు ఉప్మా రవ్వ, అలాగే దీనికి 2 గ్లాసుల పాలు పోసుకోవాలండి. 2 గ్లాసులు, ఒక గ్లాసు షుగరు, ఒక గ్లాసు రవ్వ, 2 గ్లాసుల పాలు పోసుకోవాలి. ఇది కొంచెం పాలు పోసుకున్నాక కొంచెం మిక్స్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు పక్కన ఉంచుకోవాలి. దీంట్లో ఇప్పుడు మైదా కానీ గోధుమ పిండి కానీ యాడ్ చేయాలి. మీకు మైదా ఇష్టం లేకపోతే గోధుమ పిండిని యాడ్ చేసుకోండి. మైదా ఎంత అంటే గ్లాసున్నర అండి. గ్లాసున్నర మైదా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కప్పు షుగర్కి ఒక కప్పు అంటే 2 కప్పులన్నర పడుతుందండి. పిండి కానీ రవ్వ కానీ 2 గ్లాసుల పాలు. ఇది ఇట్లా కర్డ్ ఇట్లా ఏం యూజ్ చేయట్లేదు కదా, ఓన్లీ పాలతోనే చేసుకుందాము. చాలా బాగుంటుంది, టేస్ట్ మాత్రము చాలా బాగా వస్తుంది కూడా. ఇప్పుడు ఒక గ్లాసు మైదా, గ్లాసున్నర అంతే అండి. ఒక గ్లాసు షుగర్కి 2 గ్లాసున్నర పిండి కానీ రవ్వ కానీ వేసుకోండి. ఇలా వేసుకున్నాక బేకింగ్ పౌడర్ అండి. మీ దగ్గర బేకింగ్ పౌడర్ లేకుంటే వంట సోడా అయినా కొంచెం ఎక్కువ వేసుకోండి. బేకింగ్ పౌడర్ ఒక స్పూన్ వేసుకోవాలి. తర్వాత కొంచెం హాఫ్ స్పూను వంట సోడా వేసుకోవాలి. తర్వాత చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. స్వీట్లలో సాల్ట్ కొంచెం వేసుకోవాలండి, బాగుంటుంది. ఇలా వేసుకున్నాక వెనీలా ఎసెన్స్ కొంచెం వేసుకోండి. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే ఇలాచీ వేసుకోండి. నేను వైట్ వెనీలా ఎసెన్స్ వాడుతున్నాను. ఇలా అవన్నీ వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలండి, ఉండలు లేకుండా. ఫోర్క్తో కానీ స్పూన్తో కానీ బాగా కలుపుకోవాలి. లేకపోతే మిక్సీలో వేసుకొని ఒకసారి ఇట్లా తిప్పుకున్నా పర్లేదు. ఇలా కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ గ్లాసు నూనె అండి, ఇది సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకోవాలి. సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఇలా మళ్ళీ ఒక 2 నిమిషాల పాటు మంచిగా ఆయిల్ అంతా దాంట్లో కలిసేటట్టుగా, మళ్ళీ ఉండలు లేకుండా అక్కడక్కడ ఉండలు కనిపిస్తున్నాయి కదా, అలా ఉండలు ఏవి ఉండొద్దండి. మంచిగా సాఫ్ట్ కావాలి. దీంట్లో వాటర్ ఏం అవసరం లేదండి. ఇంకా 2 గ్లాసుల పాలే సరిపోతాయి. ఇలా కలుపుకొని మూత పెట్టి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు కేక్ టిన్ అవన్నీ ఏం అవసరం లేదండి. కొంచెం మందంగా ఉండే స్టీల్ గిన్నె ఉంటే సరిపోతుంది. బటర్ పేపర్ కూడా అవసరం లేదు. ఆ స్టీల్ గిన్నెలో కొంచెం అడుగు ఆయిల్ వేసి పై వరకు రుద్దుకోవాలండి. అక్కడ అడుగు వరకే రుద్దొద్దు, మొత్తం అప్లై చేసుకోవాలి. తర్వాత ఒక గిన్నె, నేను ఇక్కడ పాత రైస్ కుక్కర్ ఉంటుంది కదా, అది పెట్టుకుంటున్నాను. దాంట్లో కొంచెం ఒక గ్లాస్ వాటర్ పోసుకొని, ఇడ్లీ ప్లేట్ ఉంటుంది కదా, స్టాండ్ ఏమి ఉండకుండా ఇడ్లీ ప్లేట్ పెట్టుకొని ఇప్పుడు ఇది మంచిగా కలుపుకున్నాం కదా, ఈ మిక్స్ ఇప్పుడు ఇది ఆ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ గిన్నెలోకి మనం ఆయిల్ రాసుకున్న గిన్నెలోకి ఆయిల్ కానీ నెయ్యి కానీ మీ ఇష్టం, నేనైతే ఆయిలే రాసాను. ఇలా ఆయిల్ రాసుకున్న గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మంచిగా ఇట్లా ఒకసారి 2 సార్లు గిన్నెని ఇట్లా ట్యాప్ చేసుకోవాలండి. ఇలా కొడితే లోపల ఏం గాలి లేకుండా బాగుంటుంది. ఇప్పుడు వేడి చేసుకున్న దాంట్లో మనము ఈ గిన్నెని పెట్టుకొని దానికి తగ్గట్టుగా మూత పెట్టుకోవాలండి. అసలు గాలి అసలే బయటికి రావద్దు. ఇలా మూత పెట్టుకొని మనము సిమ్లో పెట్టుకొని ఫస్ట్ ఒక 5 మినిట్స్ ఫుల్లో పెట్టుకోండి. ఇలా ఇంత సిమ్లో పెట్టుకొని ఈ కేక్ను బేక్ చేసుకోవాలి. అట్లా అయితే కింద ఇట్లా ఏం మాడదండి. చూడండి, 20 మినిట్స్ తర్వాత చూస్తే ఇంకా బేక్ అవ్వలేదు, అతుక్కుంటుంది. 50 మినిట్స్ తర్వాత తీసి చూస్తే చూడండి, ఇప్పుడు మంచిగా కుక్ అయింది, మంచిగా అయిపోయింది కేక్. చూడండి, అతుక్కోవట్లేదు కదా. మనం చాకు పెట్టి చూస్తే ఇలా అతుక్కోకుండా ఉంటే కేక్ రెడీ అయిపోయినట్టే. చాలా ఈజీ కదండి. కాకపోతే కొంచెం టైం పడుతుంది. అంటే మనం ఇంట్లో టేస్టీగా చేసుకోవాలంటే టైం పడుతుంది కదండి, టైం స్పెండ్ చేయాల్సిందే. కానీ చాలా ఈజీ ప్రాసెస్ అండి. చూడండి ఎంత మంచిగా వచ్చేసిందో. చల్లారిన తర్వాత ఇలా గిన్నెలోంచి ఇలా ప్లేట్లోకి తీసుకుంటే అంతే అండి. చూడండి ఎంత ఫ్లఫీగా ఉందో, చూడడానికే చాలా ఎమ్మిగా ఉంది కదా. కింద కూడా ఏం మాడలేదు, పర్ఫెక్ట్గా కుక్ అయింది. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుందండి. చూడండి, మా పిల్లలైతే కేక్ని కట్ కూడా చేస్తున్నారు. చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా ట్రై చేయండి. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేయండి. చూడండి ఎంత బాగుందో, ఎంత ఫ్లఫీగా ఉందో, బయట కొన్నట్టే ఉందండి.
చాలా బాగుంది. అంతే అండి. ఇంకా థ్యాంక్ యూ. బాయ్ అండి.